అక్క అన్నున్నారా అక్క? ఉన్నారన్నా ఏమి పెళ్ళికి పిలవడానికి వచ్చామక్క. ఏంది ఈ టైంలో వచ్చినాడే? అన్నారన్న కూర్చోండి. అన్నని పిలిచండి అక్క. ఏమండి పెళ్ళికి పిలిచేకి వచ్చారు, రండి. ఏమయ్యా వచ్చినావు? అన్న మా అన్న కూతురు పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి. బుద్ధి ఉందేమయ్యా నీకు? ఏంది అట్లా అంటావు? పెళ్ళికి పిలిచికి వచ్చిన రాహుకాలం ఇది, నేను తీసుకుంటానా? కూర్చో. రావుకాలము సర్లే, ఒక 5 నిమిషాలు ఆగిస్తాలేనా? నువ్వు కూర్చో, రాహుకాలం పోయినాక వస్తా. చెప్పలేదేమే నువ్వు? అన్న ఆయన గురించి తెలిసిందే కదా అన్న, కొద్దిసేపు కూర్చోండి. సర్లేక్క. కాదన్నా, వీటికి పిలుచుకొచ్చినవే బావ చాలా కోపిస్తే కోపంలో ఆయన దుర్వాస మార్చునికి వారసుడు. మరి నేను పెద్దోనరా, పిలిచక తప్పదు. కోపిష్టైనా మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా వాడైనా పిలిచాల్సిందే, తప్పదు. పెళ్ళి సరేలే పదామరా. అక్క మా భారతి, అక్క మా భారతి. అన్న బాగున్నారా? రండి కూర్చోండి. అన్నా ఎవరున్నా? ఎవరు నాకు తెలియదురా, ఏ పత్రిక పట్టుకుని కూర్చున్నాడు. నేను నిన్నొచ్చి కూర్చున్నా, ఇంతవరకు ఆయన పత్రిక తీసుకోలే. ఎప్పుడు వచ్చి పత్రిక తీసుకోమంటే తెల్లన్నట్లే ఎవరు. తీసుకోండి. థ్యాంక్స్ అక్క. మీర్లకి ఇంత సంబరపడుతున్నారు. పత్రిక తీసుకుంటే మొగోడు వచ్చి వీళ్ళు పత్రిక ఇస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అక్క పిలుచుక బావని తెడ్లి పత్రిక ఇద్దాము. బావ పూజలో ఉన్నారన్నా, వస్తారు. అమ్మా పిలిచమ్మా, గంట సేపు అయింది వచ్చి, ఇంకా దండిగా ఇచ్చేటి మాకు. వచ్చి 2 రోజులు అవుతుంది. అదే టైం మాకు ఇచ్చిందంటే గిన అనంతపురం అంతా వంచింది. నేను ఈ వచ్చి గంటకే పిలిచి ఓ పీక్కుంటాను అట్లేను. కాదురా, ఇంత టైంలో ఈ పాటి 20 పత్రికలు పంచిండే వాళ్ళము. కరెక్ట్ అన్నా. సూర్య భగవాన్ ఆదాయ సోమాయ మంగళాయ చ బుధ గురు శుక్ర రాహుకేతు నమో నమః. కాదురా, ఒక పత్రిక ఇచ్చేకొచ్చి గంటల తరబడి వీడియో కూర్చున్నాము. ఇంట్లో గుడిందే లేకపోతే పూజ గది ఉంది, అర్థం కాలే. బావ గురించి నేను వినిండేదే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తాడా. వచ్చినప్పుడు చెప్తే కదా నీకు. మనం పెళ్లి చేసినట్లే ఇట్లా వాళ్ళు నమ్ముకొని అయిపోయినప్ప ఈరోజు. అవు ఇవేం పూజలు నాయన, ఈ తరంగా మొక్కుతాను ఆడు. ఇవి పూజలా? వీళ్ళు వచ్చి 2 గంటలకే ఇంకా తీసుకోలేదు కొట్టుకుంటున్నారు. 24 గంటలకు పై అయిపోయింది నేను వచ్చి, ఇంతవరకు తీసుకోలే. అన్న మధ్యాహ్నం అవుతుంది, భోజనం చేస్తారండి అన్న. తల్లి ఫస్ట్ నీ మొగుని పిలుచుమ్మా, యా భోజనాలు వద్దు, పత్రికలు ఇచ్చిపోతాము. ఏమయ్యా ఏం వచ్చినారు? బావా పత్రిక ఇచ్చేకి వచ్చినాం బావా. ప్రొద్దున వచ్చినావయ్యా, 2 అయింది. ఎవరిది పెళ్ళి? మా అన్న కొడుకు బావా. పత్రిక తీసుకోపోవా? కూర్చో. దుర్ముహూర్తంలో వచ్చి పెళ్లి పత్రిక తీసుకుంటావు. టైము ఎలా పోలో తెలీదా? మధ్యాహ్నము ప్రొద్దున వచ్చినావురా, 2 గంటప్పుడు దుర్ముహూర్తం అంటే ఇంకేం చేయాలా? అన్న నిన్న పొద్దున వచ్చినాడు అన్న, పాపము. అన్న నిన్నటి నుంచి ఆడే కూర్చొని ఆడే పనుకొని ఆడే లేస్తున్నాడు అన్న. అయినా కూడా ఈయన పత్రిక తీసుకోలేదు. స్వామి ఇప్పుడైనా తీసుకో పత్రిక. నిన్న పొద్దున వచ్చిన నా ఈడే తిని ఈడే పండుకొని ఈడే లేచిన నా పత్రిక తీసుకుంటా, నువ్వు వాళ్ళ పత్రిక తీసుకుంటా, నాకు ఎంత బాధ అవుతుందన్నా. ఏంద్రా యమగండంలో పత్రిక తీసుకొని వచ్చి పత్రిక తీసుకుంటావా? అందుకే నీ పత్రిక తీసుకోలే. నువ్వు కూర్చో. ఎవరు ఈ పత్రిక కొట్టించిండేది? మేమే స్వామి. కాదయ్యా, ఇంగ్లీష్లో కొట్టించినారు. నాకు ఇంగ్లీష్ రాదని తెలుసు కదా, బుద్ధి ఉంది అరవద్దన్నా. ఆ పక్క తెలుగులో ఉంటుంది చూడండి. ఎవరయ్యా తెలుగులో ఇంత చిన్న అక్షరాలు కొట్టినారు? ప్రింటింగ్ ప్రెస్ కొట్టాడు బావా. ఎట్లా అన్నా, ఈ మంచి ఇంగ్లీష్లో కొడితే ఇంగ్లీష్ అంటాడు, రాదంటాడు. ఈ తెలుగులో కొడితే చిన్నగుంటా. ఈ మంచితో ఎట్లా ఎగలాడేది? ఏడ పెళ్ళి? కడపలో స్వామి. ఎన్ని గంటలకి? రాత్రి 7:30 రిసెప్షన్ ఉంది. ఎట్లా వస్తారయ్యా రిసెప్షన్కి? రాత్రి 7:30కి. కడపకు వస్తాం పెళ్లికి, మళ్ళీ అటు నుంచి వచ్చేదానికి రాత్రి 2 గంటలు అవుతుంది. పోనీ పొద్దున్నే తలంబ్రాలకి 8 గంటలకు రాబోవా? ఎట్లా వస్తారు అయ్యా? పొద్దున్నే బయలుదేరాక 8 గంటలు అవుతుంది, అటుకు వచ్చాక 1 గంట అవుతుంది కడపకి. అయ్యాల కాడ ముహూర్తం పెడితే ఎట్లా? స్వామి మేము పెట్టినది కాదు, పూజారి పెట్టిన ముహూర్తం. పూజారి పెడతా కానీ ఆ టైంలో పెడతాడేమయ్యా. ఇదో చాలా విచిత్రంగా పెండర్లు చేస్తున్నాను. మేము వచ్చిపోయే సౌకర్యాలు ఏమి చూసుకోరా మీరు?
పనికి మాలి మనుషులు. పోయిస్తాం బావా. పాండి పాండి. ఈ టైం ఎప్పుడు వస్తుందేమో. ఈ శాతత్వం అంతా ఎట్లా ఎగలాడుతావు పాప నువ్వు? ఏం చేస్తావురా, కర్మగారి ఇచ్చినావు. పదవరా. అన్న వాళ్ళ పత్రిక తీసేసుకున్నావు కదన్నా, ఇంకా నా పత్రిక కూడా తీసుకున్నా. ఇంకా 2 సేపు అయితే కానీ 2 రోజులు అవుతుంది నేను వచ్చి. ఇబ్బంది పెట్టద్దన్నా ప్లీజ్ అన్న, తీసుకోన్నా. తీసుకుంటా ఉండు. భర్తే రాయా అంటే రా, కూర్చో. ఏమైందండి? కూర్చోయా నువ్వు. చెప్పండి. కాదే, మీ అన్నలు పనికిమాల నా కొడుకులు యాటాయానికే పెట్టేది. రాత్రి 7:30కి రిసెప్షన్, ప్రొద్దున 8 గంటలకి తలంబ్రాలు. బుద్ధి ఉందేమే పనికిమాల నా కొడుకులకి? యాటాయానికి పెట్టుకోవాలో కూడా తెలియదా? అది స్వాములు పెట్టింది కదండి, మా అన్నోళ్ళు ఏమన్నా పెట్టారు? తీసి ఇడుస్తా చూడు మన కొడుకులకు సపోర్ట్ చేస్తే. ఆయన పెళ్లి పత్రిక తీసుకుండేకి ఇట్లా చేస్తారు ఏందండి మీరు? మీరు పెళ్లి పత్రిక తీసుకుండేకి ఇంత సతాయిస్తే మన ఇంటికి బంధువులు ఎవరు వస్తారండి? వస్తూ వచ్చి పోతే భార్య నాకేమే. అన్న మీరు భార్యాభర్తలు ఇద్దరు మళ్ళా కొట్లాడుకుంటారు. నా పత్రిక తీసుకున్నా, నేను పోతాను అక్కడ. లే, ఒక పెళ్లి పోయాకే మాకు సిట్రేట్ కాక మేము కొట్లాడుతా అంటే నీ ముహూర్తం తెలియదు, ఏమీ తెలియదు, పత్రిక తీసుకుంటావేం బాయ్? అన్న నువ్వు ఫస్ట్ ఈ పత్రిక తీసుకున్నా, ఇంకా 10 నిమిషాల్లో రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. నేను ఏందో 2 రోజుల ముందు ఇద్దామని వస్తే అక్కడ రిసెప్షన్ పెండి 2 పద్ధతులు ఉన్నాయి. ఇది వదిన పెండి పత్రిక అక్కడ పెట్టినాను, బాబాకు చెప్పి ఎట్లో గట్ల నువ్వు పిలుచుకొని రావద్దు, నా పోయేస్తాను నేను. అండి వచ్చిన వాళ్ళందరూ ఇలా సతాయిస్తుంటే మన ఇంటికి బంధువులు ఎవరు రారండి, పత్రిక తీసుకొని పంపించండి. ఎవరు మారినా నేను మారను. నా టైమింగ్, నా సిద్ధాంతాలు నావి ఇదే విధంగా ఉంటాయి. నా పద్ధతులు ఇంతే, నేను మారే ప్రసక్తే లేదు. యాడన్నా చావు.